ఓం శ్రీ గురుభ్యో నమ. లలిత త్రిశతి అనబడే నామము గురించి ఈరోజు వివరించడం జరుగుతుంది. ఈ క్రియలో, ఈ కర్మలో నిన్న ఒకళ్ళు ఫోన్ చేసి, ఏమంటే మేము శ్రీ విద్యలో కౌళాచారం అంటే ఏంటి, ఏదైనా మీరు అన్ని శ్రీ విద్య శృతి ప్రామాణికము అంటున్నారు కదా, లలితా సహస్రనామంలో కూడా కౌలాచారం గురించి ఉంది కదా కొన్నిట్లో అని చెప్పి మీరు కొంచెం చెప్పండి నాకు వివరంగా. అంటే మన ఒక్కదానికి కాదు, ఇది కొన్ని లక్షల మందికి సంబంధించిన సమస్య, శృతి ప్రామాణికంగా చెప్తాలేమ్మా, మీరు నేను చెప్పినవన్నీ వెరిఫికేషన్ చేసుకోండి అన్నా. దాని గురించి ఇప్పుడు చెప్తుంటాను. సరే, ముందు త్రిశతిలో కళావతి అనే నామం ఉంటుంది. కళావతి అంటే కళ ప్లస్ వతి. మీరు ఎప్పుడైనా శ్రీ విద్య గురించి శృతి ప్రామాణిక తెలుసుకున్నప్పుడు శబ్దము, అర్థము, జ్ఞానము. శబ్దానికి ఒక అర్థం వస్తుంది, భావన ఇంకొకటి ఉంటుంది. భావార్థం వేరు, శబ్దార్థం వేరు. ఇవి తెలుసుకోందే మీకు శ్రీ విద్యలో శృతి ప్రామాణిక ఆత్మజ్ఞానం కలగదు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఒక మంత్రం చేసినా పర్వాలేదు, శబ్ద అర్థ జ్ఞానము తర్వాత దానికి ఏం భావం వస్తుందనేది గెస్సింగ్ చేయండి. దానికి శృతి ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి, తెలుసుకోండి. ఇక్కడ ఈ కళావతి అంటే ఏంటి, నామం శ్రీ విద్య మంత్రములలో వీటి గురించి గతంలో నేను చెప్పేశాను. అయినా ఇప్పుడు ఈ నామం గురించి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. శ్రీ విద్యలో తిథి నిత్యలు అని ఉంటారు. ఒక శుక్లపక్ష, మీకు అర్థం అవ్వాలని నేను చెప్తున్నాను, శుక్లపక్ష తిథులు, కృష్ణపక్ష తిథులు ఉంటారు. అలాగే సత్యము, నిత్యము, శాశ్వతమైన తిథులు శ్రీ విద్యలో ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు చంద్రుడు అమావాస్య అయిపోయినాక వస్తాడు కదా, అప్పుడు ఒక తిథి, ఇంకో రెండో రోజు ఒక తిథి, మూడో రోజు ఒక తిథి. ఆ విధంగా 15 రోజులు 15 తిథులు వచ్చి 16వ తిథి చంద్రుడు పూర్ణ ప్రకాశంతో ఉంటాడు. చంద్రుడి సహజ లక్షణం కాదది. చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు. ఆయనలో ఆ ప్రకాశ శక్తి అనబడేది ఈ కళావతి అనబడే నామము. దాని శ్రీ విద్యలో తిథిలో ఒక పేరు ఉంటుంది. తర్వాత ఆ విధంగా ఉంటాయి. ఇక్కడ త్రిశతి చెప్తున్నాను కాబట్టి అక్కడ చంద్రుడిలో అయితే కళావతి అంటే 64 కళలు ఈమె ఉంటేనే ప్రకాశిస్తాయి. ఈమె ఆత్మస్వరూపిణి, ప్రాణస్వరూపిణి. ప్రాణం తీస్తే బయట పారేస్తారు, కళలు లేవు, గిళలు లేవు. అలా ఈ విధంగా ఉంటుందన్నమాట. త్రిశతి గూఢార్థంగా తెలుసుకోవాలి. సరే, ఇంకా దీని గురించి ఇంకా ఏముంటుందంటే, శంకరాచార్య వారు ఏం చెప్తారు, యస్య పాసాదాదహమేవా విష్ణుర్మయేవా సర్వం పరికల్పతి చ ఇతద్దం విజానామి సదాత్మారూపం తస్యాంగ్రీగ్మం ప్రణతోస్మి నిత్యతః. అద్వైతంగా ఆయన చెబుతుంటాడు. ఇక్కడ ఎవరైతే విష్ణుమూర్తి అంటే వ్యాపింపచేసేవాడు విష్ణువు. ఆ విష్ణువులో ఉన్న జ్ఞానము కూడా నేను తర్వాత వచ్చేసి నన్ను ఎవరైతే అద్వైతముగా శ్రీ విద్యలో నేను సాధకుడు ఒకటే అని సాధకుడు ఏనాడైతే పూర్ణ దీక్షలో చేస్తాడో, ఆత్మపాదికాన్ని వస్తే అప్పుడు ఆ జ్ఞానం వస్తుంది. అప్పుడు వాళ్ళది సత్యానంద జ్ఞానము. సత్యము ప్లస్ ఆనందమైంది సత్యానంద జ్ఞానము. అందుకని చెప్పి ఈ త్రిశతి అనబడే నామదేవతని అప్పుడు వాడు చదవంగానే వాడికి వస్తుంది, స్ఫురణకు వస్తుంది. నిశ్చలుడు, అద్వితీయుడు అని ఈ నామం గురించి శంకరాచార్య వారు వివరించారు. తర్వాత ఈ నామముని ఎవరైనా కొత్తగా ఉండేవాళ్ళు ఏమంటే, మీరు చెప్తున్నారు కదా శృతి ప్రామాణికం చేసుకుంటే బాగుంటుంది, ఎంత నేను చెప్పింది 10%, ఇంకా 90% చెప్పాలి. మీరు తెలుసుకోండి, కొంత మీ శ్రీ విద్యా గురువుల ద్వారా తెలుసుకోండి. మరి మేము దీన్ని ఏదన్నా ఇది మంత్రమే కదా, త్రిశతి నామం అని కూడా మహామంత్రం కదా అంటే అప్పుడు చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలంటే, దీనికి ఒక మంత్ర విద్య ఉంది, 3 స్టెప్పులు ఉంటుంది. ఆ మంత్రంలో ఒక కూటమిని కలుపుకొని బాలా మంత్రాన్ని చేసుకోవాలి. ఎలా చేయాలండి, ఐం క్లీం సౌహు హస కలర డైం కళావతి నమః. అర్థమైందండి? ఈ విధంగా చేసుకోవాలి. ఈ మంత్రం
వచ్చేసి ఆశాకాలయం అనేది 3 స్టెప్పులు ఉంటుంది, రోజుకు ఒకటి చెప్తాను. బాలామంత్రం మాత్రం దీనికి బాలానే సంపుడు చేయాలి, రేపు ఏ మంత్రం చేయాలో దానికి ఆ రెండో కూడానికి అది చెప్తాను. తర్వాత ఇందాక కౌళాచారం గురించి ఏమంటే మీరు అంటే దాని గురించి చెప్పాలంటే, మీరు టెక్నాలజీ పెరగని కాలంలో అప్పుడు అంత విపరీతమైన ఎవడే చెబితే నమ్మాలి. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్నావు, అమెరికాలో శ్రీ విద్య ఉందా లేదా, చేస్తారా లేదా అని కొట్టితే గూగుల్లో అమెరికాలో శ్రీ విద్య ఉన్నదండి చేస్తారని వస్తుంది. తర్వాత నవగ్రహాలకి వాస్తు పూజలు అమెరికాలో చేస్తారని వస్తే రావు అని వస్తుంది. అంటే టెక్నాలజీ పెరిగింది కదా, దాన్ని ఉపయోగించుకొని మీరు శ్రీ విద్య గురించి తెలుసుకోవచ్చు. స్వానుభవంగా తెలుసుకున్నది సత్యం అవుతుంది. స్వయంగా వంట చేసుకొని తిన్న రుచి ఎవడో వండి పెట్టింది తినడానికి ఉన్నదిగా మీ అనుభవంతో తెలుసుకునేది శ్రీ విద్య. సరే, అప్పట్లో ఏం చేసేవాళ్ళు, ఇప్పుడంటే ఈ కౌళాచారం అంటే ఏంటంటే సామాన్య భాషలో కొంతమందికి బాధ కలిగిన సత్యం చెప్పాలి కదా. సత్యము నిత్యము శాశ్వతమైనది శృతులు. కాబట్టి శృతులు అంటే ఏంటండి అంటే ఆత్మజ్ఞానము కలిగిన, పరమాత్మ జ్ఞానము కలిగిన గురువు ఆయన కలిగిన ఫీలింగ్స్ని శిష్యుడికి వివరించటం. ఇది ఉపనిషత్ అంటే. శ్రీ విద్య కూడా దీని ప్రకారం మనం తీసుకోవాలి. అసలు ఈ కౌళాచారం గురించి ఏమన్నా అమ్మవారిని బట్టలు తీసి పూజలు చేస్తే జరుగుతుంది కదా, ఇదని లాభం అని చెప్పి వాళ్ళు చెబుతారు, పుస్తకాల్లో రాశారు అది ఇదంటే నేను వాటి గురించి లోతుగా డిస్కషన్ చేయను. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే, ఎవరు ఏ పుస్తకం తీసుకొని చదవాలన్నా మీరు అక్కడ ఏం చేస్తారంటే, భారతదేశం చదువు చదివిన వాళ్ళు రాశారా, విదేశీయులు మన మీద మన గొంతుల మీద కత్తులు పెట్టి పరిపాలన చేసినప్పుడు చదువులు చెప్పారు వాళ్ళ డెవలప్మెంట్ కోసం, ఆ చదువులు చదివిన వాళ్ళు రాశారా అని చూసుకోండి ఫస్ట్. అంటే వాళ్ళు రాశారంటే ఇప్పుడు విదేశీ చదువులు చదివిన వాళ్ళకి 50 సంవత్సరాల దాకా ఎక్స్పీరియన్స్ ఆ చదువుల్లో ఉంటుంది కదా, వాళ్ళకి స్వానుభవం ఉండదు కదా. అందులో 50 సంవత్సరాలు అక్కడ పనిచేశాడు కదా, మరి స్వానుభవం ఉండదు కదా. వాడు ఏం రాస్తాడు, ఊహగా రాస్తాడు. ఊహ అంటే ఏంటి, కవులు అంటే ఏంటి, బాత్రూంలో స్నానాలు చేస్తున్నారు ఇంకెవరన్నా, వీడు ఇక్కడ కూర్చొని ఊహిస్తాడు, వాళ్ళు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు, ఒళ్ళు అలా రుద్దుకుంటున్నారని, అది కవులు అంటారు. అంటే మీకు అర్థమవ్వాలని భాష చెబుతుంది. ఆ విధంగా ఊహిస్తారు, వీళ్ళు ఊహించి రాశారు. మరి ఏంటండి కౌళాచారం, లలిత సహస్రనామంలో కూడా కౌళాచారం ఏంటంటే, ఇప్పుడు భారతదేశంలో ఒకే ఒక కమ్యూనిటీ ఉంటుంది, వేదాలు చెప్పిన కమ్యూనిటీ. ఏం కమ్యూనిటీ, బ్రాహ్మణ. అంటే ఏంటి, విశ్వ విజ్ఞానం తెలిసిన వాడిని బ్రాహ్మణుడు అంటారు, అది తెలియని వాడిని ఏమంటారు, శూద్రుడు అంటారు. శూద్రుడు అనబడి నేటి కులాలు కాదు ఈ భాష. అదే సూత్రం ప్రకారం ఇప్పుడు బ్రాహ్మణుడు అనబడే వేదాల జ్ఞానం తెలిసిన వాడు, వేదాలు చదువుకున్నవాడు మందు తాగటం, మాంసం తినటం, ఆడవాళ్ళతో తినటం చేస్తుంటే వాడిని శూద్రుడు అంటుంది. అర్థమైందా? ఒక శూద్రుడు చెప్పులు కుట్టుకోవచ్చు, మాంసం నరుక్కుంటున్న కషాయవాడైనా సరే శ్రీ విద్యలోకి వచ్చి అనుష్ఠానం చేస్తున్నాడు అనుకో, వాడిని బ్రాహ్మణుడు, పరబ్రహ్మ అంటే శృతులు. అర్థమైందా? కాబట్టి దీనిని ప్రామాణికంగా తీసుకోవాలి కులంగా. అప్పట్లో ఈ కౌళాచారం అనేది ఇప్పుడు ఎలా అయితే కులాలు ఫిజికల్గా ఉన్నాయో, ఎన్ని ఉన్నాయి, వేల కులాలు ఉన్నాయి. అప్పుడు కూడా అలాంటిదే ఆధ్యాత్మికంగా కులాలు ఉండేవి. కౌలులు అంటే ఏంటంటే, మీరు దాని యథార్థ జ్ఞానం తెలుసుకోవాలంటే అమరకోశము, వ్యాకరణము, నిరుక్తము, ఇవి శృతి ప్రామాణిక గ్రంథాలు, అందులో ఉంటుంది, యథార్థమని తెలుసుకోండి. సరే, ఈ చీటింగ్ రాసి ఈ చీటింగ్ పేరుతో చేసేవి దీని గురించి చెప్పాలంటే ఏంటంటే, కొంతమంది ధనవంతులు ఉంటారు, బాగా ధనవంతులు. అంటే నేను టెక్నాలజీ పెరగక ముందు సంగతి చెప్తున్నాను. ఆ ధనవంతులకు లైంగిక కోరికలు తీర్చుకోవాలంటే ఏం చేయాలని ఆలోచించి ఈ ఆధ్యాత్మికం తెలిసిన ఒక పేదవాడైనటువంటి వాడు ఉంటాడు, వాడిని పట్టుకొని వాడిని మెయింటెనెన్స్ చేస్తే వాడు దీన్ని గ్రూప్ సెక్స్, అర్థమైందా, తాంత్రిక సెక్స్, ఈ విధంగా తయారైన చండాలమైన నీతి బాహ్యమైన క్రియ ఏది కౌళాచారం అంటే.
ఇప్పుడు వాడెవడో బట్టలు తీసి అమ్మవారిని పూజ చేశాడండి, అమ్మవారికి అక్కడ నెత్తురు వస్తుంది, ఇక్కడ నెత్తురు వస్తుంది అంటే ఎన్ని చండాలం. అవి కొన్ని ఇంద్రజాల విద్యలు ఉంటాయి. అవన్నీ చెప్పామనుకోండి, జనంలో రివల్యూషన్ వచ్చి వాళ్ళందరినీ చంపేస్తారని ఏంటంటే గవర్నమెంట్ ఇలాంటివి బయటికి రానియకుండా చూసి చూడబోతూ ఉంటుంది. మనకెందుకులే, మన డబ్బులు మనకు పనులు కడుతున్నారు. మీరు ఆలోచించుకోవాలి. ఏం ఆలోచించాలండి అంటే, ఇప్పుడు నువ్వు పెళ్ళికి వెళ్ళాలి, బట్టలు తీసుకొని జుట్టు చండాలని పెట్టుకుని పెళ్ళికి వెళ్తావా? వెళ్ళవు కదా, అసహ్యంగా ఉంటుందిగా. అప్పుడు ఎలా వెళ్తావు పెళ్ళికి వెళ్ళేటప్పుడు? చక్కగా మనం మనుషులం, జంతువులం కాదు. మనిషి అన్నవాడు పెళ్ళికి వెళ్ళినప్పుడు చక్కగా అలంకరించుకొని వాడికి ఉన్న దాంట్లోనే అందంగా అలంకరించుకొని వెళ్తాడు. ఆ విధముగా శ్రీచక్రార్చన చేసేవాడు అంత శుభ్రంగా అమ్మవారిని, అద్వైతం అంటే ఏంటి, నువ్వు వేరు ఆమె వేరు కాదని. నువ్వు బట్టలు తీసుకొని నువ్వు పూజ చేసుకుంటావా? వాడెవడో చెప్పాడని. శబ్ద అర్థ జ్ఞానం లేని వాళ్ళు ఇలాంటివి చెప్తారు. శృతులలో ఉన్న శబ్దాలు, అర్థాలు, జ్ఞానాలు తెలుసుకోవాలంటే జిహ్వేంద్రియము, గుహ్యేంద్రియము లాక్ చేస్తేనే వస్తాయి. ఇవి చెప్పలేరు వాళ్ళు. ఈ రెండు లాకులు ఎవడు చేయలేడు. ఎందుకని చేయలేడు? ఆ అనుగ్రహం లేదు కాబట్టి. ఈ రెండు లాకులు చేసినవాడు విశ్వంలో ఉన్న మొత్తం చెబుతాడు. వాళ్ళు ఇవి లాక్ చేయలేరు కదా. వాళ్ళకి సాయంత్రానికి పక్కలోకి ఎవరో ఒకళ్ళు కావాలి కదా, తినడానికి ఫుల్గా బొచ్చెలు కూడు కావాలి కదా. అమ్మవారి నగ్నంగా ఏంటి ఇంకా చండాలని కూడా చెబుతారు. బాత్రూంలో పోయి స్నానం చేస్తూ ఇవి చేయండి అవి చేయండి అని. ఏం చెయ్యాలి? బాత్రూంలో స్నానం చేస్తూ మానసికముగా నీకు శత్రుబాధ ఉంటే ఏ వారాహినో ప్రత్యంగినో మనసులో చేసుకోవచ్చు, తప్పు లేదు. బయటికి చేయకూడదు అలాంటప్పుడు. అంతేగాని అది చెయ్యండి ఇది చేయండి కౌలాచారం ఎంత నీతి బాహ్యమైన క్రియలంటే అవి ప్రజలని ఇంకా కొంతమంది ఆ టైప్ ఒకటి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఫోన్ తీసుకొని ఏ దేశం అమ్మాయి కావాలా, ఏ రాష్ట్రం అమ్మాయి కావాలా, ఏది కావాలో టెక్నాలజీ చూస్తున్నాం కదా. టెక్నాలజీ ద్వారా ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో పిలిపించుకుంటున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు, అనేక రకాలు. ఇప్పుడు అవసరమా ఇలాంటి ఎదవ పనులు? కాబట్టి అది కరెక్ట్ కాదు. ఏదండి కరెక్టు అంటే, అసలు శ్రీ విద్యలో లలితా సహస్రనామే నేను అసలు కొంతకాలం అంగీకరించలేదు. మా గురువు గారికి నాకు ఎన్నోసార్లు గొడవలు కూడా అయినాయి. శృతిలో ఎట్లా నేను ఒప్పుకోనండి అని. ఆయన లలితా సహస్రనామం దేనికి ప్రామాణికం? బ్రహ్మాండ పురాణే ఉత్తర సంవాదే అంటుంది. శృతి సంవాదం కాదు, బ్రహ్మాండ పురాణములో ఉత్తర భాగంలో లలితా సహస్రనామం ఉంటుంది. ఎవరికి చెప్పుకున్నారు? అగస్త్య మహర్షి, హయగ్రీవం మహర్షులు ఇద్దరూ మాట్లాడుకున్న సంవాదము. పరమాత్మ ఇంటర్నల్గా ఋషులకు చెప్పిన వేదము కాదు లలిత సహస్రనామం. నేను అందుకని ఒప్పుకోనన్నా. గురువుగారు అది నా మాట ధిక్కరిస్తున్నావురా అన్నాడు. శంకరాచార్యులు వారు ఏం చెప్పారంటే, శృతికి విరుద్ధంగా ఉన్నది అంగీకరించద్దు అన్నాయండి. నువ్వు అప్పుడు వెరిఫికేషన్ చేయరా, ఇది శృతి ప్రామాణికం కాదంటే. అప్పుడు నేను వెరిఫికేషన్ 5 సంవత్సరాలు చేశాను. అందులో ఉన్నవి మొత్తము కూడా శృతులలో ఋషులు చెప్పినవి నిగూఢంగా ఉన్నాయి అని నేను అర్థం చేసుకున్నాను. అందుకే ఏమంటున్నాను, పురాణాలని మీరు చదివినప్పుడు మీరు గజిబిజి వస్తుంది. ప్రతి పురాణంలో 20% సత్యం, 80% ఫ్రాడ్. అదేంటంటే అవును ఉండదు. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను మీతో మాట్లాడుతున్నాను, నేను గాలిలోకి వెళ్తలేదు కదా. నేను గాలిలోకి వెళ్ళి మరి వాళ్ళు వెళ్ళారో లేదో అంటే అవన్నీ డిస్కషన్ లోతు గూఢార్థాలు ఉంటాయి అంటున్నా. మళ్ళీ మీరు అణిమ, గరిమ, మహిమ, సిద్ధులు ఉన్నవాళ్ళు వెళ్తారు. ఇవన్నీ లోతు విషయాలు వస్తాయి. కాబట్టి తర్వాత కొంతమంది మగవాళ్ళకు వచ్చేసి నేనేం చెబుతున్నాను, మీకు వస్తుగుణ ప్రకాశం పెట్టుకోండి బాగుంటుందని చెప్పా గతంలో చాలాసార్లు. అందులో లైంగికానికి డెవలప్కి ఎలా ఉంటుంది, లైంగికం పనిచేయకుండా ఎలా ఉంటుంది కూడా అందులో వస్తువులు గుణాలు ఉంటాయి. శ్రీ విద్యోపాసకుడు ఏది వాడుకోవాలి అందులో ఉంటుంది. కొంతమంది అతి కామవాంఛనలు కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు శవాలతో శృంగారం చేసినట్టుగా వాళ్ళ ఫ్యామిలీలో కొంతమంది వాళ్ళు ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఈ గురువుల దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి, డబ్బులు ఉంటాయి కదా, ఇచ్చేసి వాళ్ళు వాడి పేళాన్ని ఈడి పేళాన్ని వాడుకోవటానికి ఈ యొక్క కౌలాచారాల విద్యా విధానాలు శృతికి విరుద్ధం. ఇవి గుర్తుపెట్టుకోండి, శృతుల్లో ఉండవు. వాళ్ళు మరి శృతుల్లో అంటే ఏంటి, గురు శిష్యమైందా చెప్పా కదా, అదే అర్థం. అట్లా కాకుండా వాళ్ళు కొన్ని రాసుకుంటారు. ఈ గురువులు రాసేవాళ్ళు ఎప్పుడు శ్రీ విద్యలో శబ్దము, ధ్వని ప్రాముఖ్యత. కుంకాలు, పసుపులు, అక్షంతలు ఇవన్నీ తంత్రములు. అంటే ఏంటి, శబ్ద అర్థ జ్ఞానం తెలియని వాడే వీటి మీద డిపెండ్ అవుతాడు.
పట్టు శబ్దం మీద వీడు పిలిస్తే అవతలోడు కమాండ్, వీడు కేకేస్తే అవతలోడు గసగసగస వణుకుతున్నప్పుడు వాడిని నువ్వు ఆకర్షించి డబ్బులు ఇచ్చో అది ఇచ్చో ఇది ఇచ్చో మెప్పు కోసం పిలవాల్సిన అవసరం లేదు కదా నీకు. అంటే నీకు వాడు అలాంటి ఏదో పనులు చేస్తున్నా అంటే వాడి శబ్దం తెలియదనే కదా. అడగమనండి. మీరు అలాంటప్పుడు ఇప్పుడు నేను చెప్పింది మీరు ఏం చేస్తారు? అమరకోశంలో కౌళ అంటే ఏంటి అర్థం చూడండి, వ్యాకరణంలో చూడండి. అంటే ఇది ఒక కమ్యూనిటీ. ఏ కమ్యూనిటీ? ఇలాంటి పనులు చేసేవాళ్ళ కమ్యూనిటీ, అంతే కదా. కౌళాచారం అంటే కౌళ ప్లస్ ఆచారం. కౌళులు అంటే ఎవరు? విచ్చలవిడి శృంగారం చేసేవాడు. శృతులు ఒప్పుకోవు కదా. ఇంకా చాలా ఉంది ఇందులో. కొంత మంచి లేకపోలేదు. మంచి 1% ఉంది, చెడు 99% ఉంది. మంచి ఏంటి? ఇంద్రియాల నిగ్రహం కలగటం. ఎలాంటి నగ్నముగా ఉన్నా నువ్వు వైకల్యం చెందకుండా ఉండే విధానం కౌళాచారంలో దక్షిణ కాశ్మీర్లో కొన్ని చోట్ల ఉంది. అది ఇప్పుడు లేదు. ఇప్పుడున్నంత కమర్షియల్. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి? మన పిల్లలకి ఏం నేర్పించాలి? శృతి ప్రామాణిక ఆధ్యాత్మికం నేర్పియాలి. శృతి ప్రామాణిక ఆధ్యాత్మికం అంటే ఏంటి? నువ్వే పరబ్రహ్మమని శంకరాచార్య వారు చెప్పింది. అది కాదని చెప్పి అక్కడెక్కడో ఉన్నాడండి. నేను నిన్న కూడా చెప్తాను, నీకు నువ్వు దండం పెట్టుకునేదే ద్వైతము. నేను దండం నేను పెట్టుకోలేను కదా. అప్పుడు నేనేం చేస్తాను? అద్వైతం. అద్వైతం అంటే ఏంటి? రెండోది ఒక పులి ఉందండి ఒక అరణ్యంలో. దాన్ని తీసుకొచ్చి ఒక నీళ్ళ దగ్గర పులి మొహం చూడంగానే, మొహం కనపడంగానే భయపడుతూ ఉంటుంది. అప్పుడు ఎవరైనా ఒక ఆత్మజ్ఞానం ఉన్న గురువు లాంటి పులి వచ్చి దీన్ని చూపించింది అనుకో మొహం, దీనికి క్లారిటీగా అర్థమవుతుంది అది నా నీడ నేను కాదని. ఇలా అనేక ఉపమానాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను ఈ యొక్క కళావతి అనే నామంలో చెప్పాను. అంటే ఇప్పుడు నేను టోటల్గా చెప్పింది లలితా సహస్రనామం. మీరు శృతి ప్రామాణిక శృతి అందులో చాలా వరకు ఉన్నటువంటి వాటి నామాలలో 90% శృతి ప్రామాణికమే. గుర్తుపెట్టుకోండి. అందులో ఒక చోట విప్రప్రియ అని ఉంటుంది. నాకు ఒకళ్ళు అడిగారు, ఏమంటే విప్రప్రియ అంటే బ్రాహ్మణులు కావంటే ప్రీతి అంటే కదండి అని. కుల బ్రాహ్మణులు కాదు, గుర్తుపెట్టుకోండి. కుల బ్రాహ్మణులు ఎందుకు ప్రీతితో ఉండదు. ఎవరితో ఉంటుందండి? శ్రీ విద్యా పూర్ణ దీక్షాపరులైనటువంటి శృతి ప్రామాణిక విప్రులతోనే ఆమె ప్రీతిగా ఉంటుంది, వాళ్ళలో ఉంటుంది. ఇలా నిగూఢ అర్థాలు. అందుకే నేను ఏమంటున్నాను? భాషను చదువుకొని డెవలప్ అవ్వండి అంటున్నాను. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం టెక్నాలజీ పెరిగింది. మీరు ఎవడో నేను చెప్పానను, వాడు చెప్పాడను, వీడు చెప్పాడను, ఆ ఆధ్యాత్మికం అది ఇస్తే డబ్బులు వస్తాయండి, ఈ ఆధ్యాత్మికం అయితే లైంగికంగా ఇలాంటివన్నీ నమ్మవద్దు. మీకు అనుమానం వస్తే చెక్ చేసుకోండి. మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోండి. గురువు అనేవాడు మీ నెత్తిన టోపీ పెట్టేవాడు అవ్వకూడదు. మిమ్మల్ని హింసించేవాడే గురువు. ఏం హింసిస్తాడండి? గడ్డ పలుగు తీసుకొని కొలిమిలో కాలిస్తే కొడుతూ ఉంటే గడ్డ పలుగు ఏ విధంగా పనిముట్టుగా పనికొస్తుందో ఆ విధంగా మిమ్మల్ని మంత్ర సాధనతో టార్చర్ పెట్టేవాడే శ్రీ విద్యోపాసకుడు. అవన్నీ చేయకుండా పసుపేంటి కుంకమైన నీళ్లు చల్లుకోండి, ఊరికే ఐం బాలాయ నమః క్లీం బాలాయ. ఐం అంటే ఏమిటి? ఐం అనే సౌండ్ ఏంటి? బాలా పక్కన పెట్టండి, నామం తీసే. నామం అంటే ఇప్పుడు ఉన్నావు నువ్వు దేనికి నీ పేరు పెట్టుకున్నావు, పలానా పేరు ఎందుకు పెట్టుకున్న పేరు? నీ శరీరంలో ఉన్న ఇంద్రియాలు లేక బెజ్జాలు తృప్తిపరుచుకోవటానికి ఇంకొకళ్ళ ద్వారా పెట్టుకున్నది పేరు నామరూపంలో. నీ అసలు పేరేంటి? నీ కుడి చేతి ఉంగరం పేరు ఎందుకు కనుక్కో నువ్వు ఫస్ట్. నీ ఉంగరం వేరు, కుడి చేతి ఉంగరం పేరు వేరు యొక్క పేరేంటి? అనామికము అంటే పరబ్రహ్మము. నీకు నువ్వే పరబ్రహ్మం అని క్లియర్గా అక్కడ డిక్లేర్ అయింది కదా. అవన్నీ వాడు చెప్పరు కదా. దేనికి చెప్పరు? పట్టకూటి కోసం. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎవరైనా సరే డబ్బులు ఇచ్చి మాకు ఇంత ఇవ్వండి మేము ఇది చేస్తామంటే మటుకు అది విద్య కాదు, శృతుల విరుద్ధము. ఏంటండి శృతి ప్రామాణికము? శృతి ప్రామాణికం అంటే ఏంటి? మీరు ఆల్రెడీ ప్రతిరోజు కొంత చెబుతూనే ఉన్నా. నేను చెప్పేది చాలామందికి నచ్చకపోవచ్చు. నచ్చకపోయినా నేను
ప్రజల్ని అవేర్నెస్ తేవటానికి. అంటే ఏమిటి? శ్రీ విద్య అనేది ఉన్నది, ఉపనిషత్తులు అంగీకరిస్తున్నాయి, నువ్వే పరబ్రహ్మము, నీ ఎదురుగుండా ఏ ఎదవ లేడు, నువ్వే. గురువు లేడు, శిష్యుడు లేడు, దేవత లేడు, దయ్యము లేదు, భూతం లేదు, అన్నీ నువ్వే. నీవు ఎదురుగుండా ఉన్నది నువ్వే. నీకు అజ్ఞానంతో నువ్వు వాడిని గురువు అంటున్నావు, ఈయన దేవుడు అంటున్నావు. గురువు లేడు, దేవుడు లేడు, దయ్యం లేడు. శంకరాచార్యులు వారి సాంప్రదాయంలో ఇవి ఒప్పుకోరు. మీకు అనుమానం ఉంటే అద్వైతం అంటే ఏమిటో చెక్ చేసుకోండి. నీకు నువ్వే పరబ్రహ్మము ఎలా తెలుస్తుందండి? మంత్ర సాధన చేస్తే తెలుస్తుంది. ఏ మంత్ర సాధన చేయాలండి? శ్రీ విద్యా మంత్ర సాధన. లేదు మరి అది చేయలేమండి, మేము మా వల్ల కాదు, మేము చేయలేమండి అంటారా? లలితా సహస్రనామం చదువుకుని పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రము లేదా రోజుకు 2 సార్లు చదువుతూ ఉంటే ఒక 25-30% పరమాత్మ జ్ఞానం మీకు వస్తుంది. బ్రాహ్మణ కులంలో వైదిక వృత్తుల్లో ఉన్నవాళ్ళు సంధ్యావందనం పూర్వాంగ ఉత్తరాంగ సహితంగా గాయత్రి చేస్తే శ్రీ విద్యా జ్ఞానం కూడా అందులో ఉంటుంది. వాళ్ళకి శ్రీ విద్య అవసరం లేదు. వేదాలు చదువుకున్న వాళ్ళు పూర్వాంగ ఉత్తరాంగ గాయత్రి చేస్తారు కాబట్టి శ్రీ విద్య అవసరం లేదు. అయినా కొంతమంది చేస్తున్నారంటే ఏంటంటే అర్థం ఇంకా పరమాత్మ జ్ఞానం తెలుసుకోవటానికి మాత్రమే. కాబట్టి ఇంతకు మించి కౌలాచారంలో చెప్పటానికి నాకు అసహ్యం వేసి చెప్పట్లేదు. నేను చెప్పేది సత్యమా అసత్యమా మిమ్మల్ని మీరు అంతర్ముఖంగా చెక్ చేసుకోండి. మనం బయటికి వెళ్ళినప్పుడు ఎంత అందంగా కనపడాలనుకుంటామో, అదేవిధంగా మీరు ఒక దేవతను ఉపాసిస్తున్నప్పుడు ఆ దేవత మీరు ద్వైతంగా ఉపాసిస్తున్నారు. అంటే ఏంటి? కొన్నాళ్ళు ద్వైతంగా చిన్నపిల్లలను స్కూల్కి తీసుకెళ్ళిన విధంగా ద్వైతంగా చేయాలి. చేయంగా నువ్వే అది అవుతున్నావు. న్యాసం ఉంది. న్యాసం అంటే ఏంటి? నీలోకి ఆ శక్తిని ప్రవేశపెట్టుకోవటము. ఈ విధంగా అనంతమైనది, అఖండమైనటువంటి శ్రీ విద్యని సామాన్యుడు ఉన్నది శ్రీ విద్య అని తెలుసుకోవటానికి నేను అవేర్నెస్ కోసం మాత్రమే చెప్తున్నాను. మీరు ఆ మంత్రాలు పెట్టండి, అవి పెట్టండి, ఇవి పెట్టండి అని నన్ను స్క్రీన్ షాట్లు అడగద్దు. మీ అనుమానాలు ఏమైనా ఉంటే మీరు చెక్ చేసుకోండి. నేను చెప్పిన అసత్యమా ఈ కౌలచారం గురించి అమరకోశము వ్యాకరణాలలో నిరుక్తముల్లో ఉంటాయి, తెలుసుకోండి. స్వస్తి.